పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్ని కలిసి 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. కేంద్రంలో తెలంగాణ గురించి కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వినోద్ కుమార్ కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రజలు కోరుతున్నాను, మీరు చర్చ పెట్టండి. అభివృద్ధి ఎవరు చేశారు? పార్లమెంట్ సభ్యుడిగా మరి బండి సంజయ్ గారు గెలిచిన 5 సంవత్సరాలు 5 రూపాయలు తెలియదు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి. ఏమనంటే గ్రామాల్లో పట్ల ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన, లేకపోతే మన స్ట్రీట్ లైట్లు పెట్టినా, లేకపోతే మన ఇదేంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటువంటి గుడ్డు పాలు ఇప్పించిన, జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజుల పనులు చేసిన, ఇవి చెప్తాడు పార్లమెంట్ సభ్యుడు. అవి హక్కుగా వస్తాయి రాష్ట్రాలకి, ప్రజలకి. జాతీయ ఉపాధి హామీ పథకం పార్లమెంట్ చట్టం చేసింది 2005లో 6లో. గవిని ఏం చేస్తానని చెప్తా అంటే ఆయన ఏమీ చేయలేదు కాబట్టి గవి చెప్పుకుంటాడు. నేను చెప్పగలుగుతా, ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ సాధించిన 1000 కోట్లు పట్టుకొచ్చిన, జాతీయ రహదారులు తీసుకొచ్చిన, కరీంనగర్కి హైదరాబాద్కి రైల్వే లైన్ పట్టుకొచ్చిన, IIIT కోసం కొట్లాడిన కరీంనగర్ కోసం, స్కిల్ డెవలప్మెంట్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని చెప్పి మరి సింగపూర్ నగరానికి మరి పార్లమెంట్ డెలిగేషన్లో పోయి ఒప్పించిన, తెలంగాణ రాష్ట్రంలో పెట్టమని చెప్పి. రేపు అది కరీంనగర్లో పెట్టాలని డిమాండ్తో నీ ముందుకు వెళ్తారు రేపు నేను. కాబట్టి పనిచేసేటువంటి నాయకులు ఎన్నుకోవాలి పార్లమెంట్ సభ్యులుగా. మరి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు ఉంటాడు, పోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ పార్లమెంట్కి వస్తాడు. ఇలా పార్లమెంట్ సభ్యత్వమైన పునరావాస కేంద్రమా ఓటమి పాలైన వాళ్ళకి? రేపు మొన్న కరీంనగర్లో అక్కడో గెలితే అయితే మళ్ళీ ఇటు రాకపో కదా, ఎంపీగా రాకపో కదా. నేను ఎంపీ అంటే ఎంపీకే కొట్లాడుతున్నా, గెలిచినా ఓడిపోయినా ఎంపీగానే ఉండాలని చెప్పి నా ఆలోచన. కాబట్టి మరి ప్రజల్ని కోరుతున్నా, తప్పనిసరిగా మీరు ఈసారి పార్లమెంటుకు నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుపై ఓటు వేసి మీ వినోదనను పార్లమెంటుకు పంపాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ.